అర్థం చేసుకుందామని. కృపగల దేవా నీకే స్తోత్రాలు. ఈరోజు మరొకసారి నీ సన్నిధిలో వాక్యం ధ్యానించడానికి నువ్వు మా చూపిన మహాకృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాము తండ్రి. రోజు ఈ ప్రార్థనలోను వాక్య ధ్యానంలో ఏకీభవించిన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీవే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. ఈరోజు యొక్క దేవుని మాటలు వింటున్నా అందరికీ కూడా యేసయ్య నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న దేవుడు నిశ్చయముగా ప్రతిదినం ఇలా దేవుని యొక్క మాటలు వింటున్న మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు నిశ్చయంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. ఈరోజు దేవుని యొక్క మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో మనం చదివినట్లయితే, దేవుడు తన మహిదైశ్వర్యమునందు క్రీస్తు యేసునందు మన ప్రతి ఒక్క అవసరాలు తీర్చునని దేవుని యొక్క మాట ఉందండి. అవును పిల్లలు, దేవుడు మన యొక్క ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అని తీర్చే దేవుడు. మనం అనుకుంటాం చాలాసార్లు, ప్రార్థన చేయడానికి కూడా చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ మనం ప్రార్థన చేస్తున్న దేవుడు ఏమయ్యాడని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. అంటే పిల్లరా, మన ప్రతి అవసరాలు అది చిన్నది పెద్దది అని కాకుండా ప్రతి అవసరాలు కూడా తీర్చే దేవుడు అని మనం ఆరాధిస్తున్న దేవుడు గనుక దైవ సన్నిధిలో మనకున్న ప్రతి అవసరాన్ని బట్టి, అది బిడ్డల చదువు విషయంలో, కుటుంబ విషయంలో, ఆర్థిక విషయంలో, ఆరోగ్య విషయంలో, ఆర్థిక ఇబ్బందులు, ఏ సమస్యల కోసమైనా సరే మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిశ్చయంగా ప్రతి అవసరాలు తీర్చే దేవుడు అని బైబిల్ గ్రంథం సాక్ష్యం చెబుతుంది. కనుక ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా సమస్య ఏదైనా, అవసరం ఏదైనా కానీ, అక్కర ఏదైనా కానీ, ఏదైనా కానీ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా మనందరి ప్రార్థన ఆలకించి నిశ్చయముగా ప్రతి అవసరాలు తీర్చేవాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఈరోజు దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా దైవ సన్నిధిలో మనకున్న ప్రతి అవసరాలను బట్టి ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా ప్రభువు మన ప్రతి అవసరాలు తీర్చును గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేకమైన విషయాల్లో మన ఆనాటి ప్రవక్తలు కానీ, నాటి రాజులు కానీ, ఆనాడు ఆది అపోస్తుల కాలంలో కానీ ఎవరు ప్రార్థన చేసినా కానీ ప్రతి అవసరం కోసం దేవుడు సన్నిధిలో వారు ప్రార్థించినప్పుడు వారు యొక్క ప్రతి అవసరాలు దేవుడు తీర్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో మనం చదువుకుంటాం, సేవకుల ద్వారా మనం వింటూ ఉంటాం. కనుక ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా అది చిన్న అవసరమైన పెద్ద అవసరమైన సమస్య, చిన్నదైనా పెద్దదైనా దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ఆయన నిశ్చయముగా ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడని ఆయన వాగ్దానం చేసినట్లుగా నిశ్చయముగా ఈరోజు మనకున్న ప్రతి సమస్యను బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన మన ప్రతి అవసరాలు తీర్చే దేవుడు. అటువంటి కృప యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించును గాక. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి ప్రార్థనలు దేవుడు ఆలకించి వారి యొక్క ప్రతి అవసరాలు నా దేవుడు తీర్చును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.